అబ్బా ఇది ఎక్కడుంది? ఒసే టీ అడిగి గంట అవుతుంది, త్వరగా తీసుకురా. ఏంటి టీ కావాలా? గ్యాస్ బుక్ చేయమని మొన్న చెప్పాను, నువ్వు వినలేదు నా మాట. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. ఏంటి చెప్పావా? ఈ విషయం నాకు గుర్తుకే లేదే. మీకెందుకు గుర్తుంటుంది? బయట గ్యాస్ దొరక జనాలు గుట్టికి వస్తున్నారు, కానీ మీరు ఇంట్లో కూర్చొని టీ కావాలని ఆర్డర్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ముందు ఆ గ్యాస్ సంగతి ఏదో చూడండి. సరే సరే లేవే, నేను చూసుకుంటా. ఇప్పుడే గ్యాస్ అతనికి ఫోన్ చేసి గ్యాస్ తేమని చెప్తా. మీరు తెమ్మన్న వెంటనే తెచ్చేస్తారు. మీరు పెద్ద సీఎం కదా. సీఎం అయితే నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? ఏంటి? ఏమీ లేదులే, ఫోన్లో మాట్లాడుతున్నాను. అన్నీ వినిపిస్తున్నాయి, చెప్తాను మీకు ఇప్పుడు కాదు. హలో సుబ్బారావు, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, త్వరగా తీసుకురావయ్యా. సుందరం గారు, బయట పరిస్థితులు అసలేం బాగోలేదండి. గ్యాస్ ఇప్పుడు బుక్ చేస్తే 45 రోజులకు వస్తుంది. ఆహా, అయితే బ్లాక్ లో ఏమైనా దొరుకుతుందా? బ్లాక్ లోనా? గ్యాస్ 3000 అవుతుందండి. 3000? అవునండి, కావాలంటే చెప్పండి, తీసుకొస్తా. వద్దులేండి వద్దులేండి, నేనే గ్యాస్ కంపెనీకి వెళ్ళి తెచ్చుకుంటా. అవునా? సరే, వెళ్ళి తెచ్చుకోండి. అక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో మీకు తెలుసా? మీకేం తెలుస్తుందిలేండి, ఒకసారి అక్కడ గ్యాస్ కంపెనీకి వెళ్ళి చూడండి. సరే సరేలే, వెళ్తానులే. అరే బడ్డీ చెడ్డి, ఇలా రండిరా, ఈ రోజు ఎలా గ్యాస్ దొరకదో చూస్తాం. ఏంటి నాన్న పిలిచారు? ఏమీ లేదురా, ఒకసారి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి వద్దాం పదండి. సరే నాన్న. సరేనన్నా. ఏంటి నాన్న, ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు? అవునరా బడ్డీ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైన ఎండ చూస్తే మామూలుగా లేదు. లైన్ లో నిలబడాలంటే ఇంక మన పని అయిపోయినట్టే. ఏ బాబు, ఇలారా. ఏంటండి? మాకు కొంచెం గ్యాస్ కావాలి, అది ఏమైనా కుదురుతుందా? లైన్ చూసారు కదా ఎంత ఉందో, లైన్ కట్టడమే మీరు కూడా. అది కాదు. అబ్బా వెళ్ళిపోయాడే. అయ్యో నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? ఉండరా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలుకే గ్యాస్ లేకుండా ఇంటికి వెళ్ళామంటే మీ అమ్మ ఇంక మామూలు ఉండదు. చికిరి 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 చికిరి. అరే బికారి, ఒకసారి ఇలా రా. అరే బడ్డీ, ఇప్పుడు వాడిని ఎందుకు పిలుస్తున్నావురా? ఏమైందిరా బడ్డీ? రే బికారి, ఈ గ్యాస్ బండ తీసుకొని లైన్ లో నిలబడి ఉండు. అలా ఉంటే నీకు 10 రూపాయలు ఇస్తాం. అమ్మో, నేనుండను బాబోయ్. ఆ ఎండ చూసావా? అసలే నాకు చెప్పులు కూడా లేవు కిందన. సరే 20 రూపాయలు ఇస్తా, వెళ్ళి లైన్ లో నిలబడు. ఇది కదా లెక్క అంటే. ఏది బడ్డీ, ఏది గ్యాస్ బండ్ అందుకోండి, నా తడక ఏంటో చూపిస్తా. ఇదిగో తీసుకువెళ్ళు. చికిరి 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 చికిరి. అవును, లైన్ లో నిలబడ్డం దేనికి? డైరెక్ట్ గా ముందుకెళ్ళి అడిగితే సరిపోద్దిగా. అయ్యో, నాకు త్వరగా గ్యాస్ ఇవ్వండి, నాకు చాలా పని ఉంది. మా ఇంటి దగ్గర వంట కూడా చేయలేదు, త్వరగా వెళ్ళాలి. రే బికారి, పొద్దున్న నుండి అందరూ గ్యాస్ కోసం లైన్ లో నిలబడితే నువ్వు ఇప్పుడు వచ్చి గ్యాస్ కావాలంటావా? రే అందరూ రండి, బికారి గడికి బ్యాండ్ బాజా చేద్దాం. అమ్మో, నన్ను వదిలేయండి రా బాబు, నేను వెళ్ళిపోతాను. ఒరే బండి చెట్టు, నాకు ఏ డబ్బులు వద్దురా నాయన, మీ గ్యాస్ బండి మీరు తీసుకోండి రా బాబు. అరే బికారి ఆగరా, కావాలంటే నీకు 50 రూపాయలు ఇస్తా. నాకు 50 రూపాయలు వద్దురా బాబు, మీరే ఉంచుకోండి రా. అరే బడ్డీ, ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకు ఒక ఐడియా వచ్చిందిరా చెడ్డి. ఐడియా సూపర్ గా ఉందిరా బడ్డీ. ఒరే, ఏం ప్లాన్ చేశారా? నాన్న, ఇప్పుడు చూడు గ్యాస్ ఎలా వస్తుందో. అందరూ అలా చూడండి, ఇక్కడికి పుల్లొచ్చింది. అందరూ పరిగెట్టండి. అమ్మ బాబోయ్, అందరూ పరిగెట్టండి రా, పుల్లొచ్చేస్తుంది, పరిగెట్టండి. సూపర్ ఐడియా ఇచ్చావురా బడ్డీ. ఇదిగో నాన్న గ్యాస్ సిలిండర్, పదండి త్వరగా ఇంటికి వెళ్దాం. మీరు బాగా ముద్రపోయారా, ఈ చావు తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఏదో మీ అభిమానం నాన్న.